హాయ్ మైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అన్ లోకల్ ట్రెండ్స్. మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకైతే 3 మొగ్గలైతే వచ్చాయి. సో నేను ఈ ప్లాంట్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. ఫస్ట్ వేరే కుండీలో పెట్టాం, కానీ ఎదుగుదల లేదని చెప్పి మళ్ళీ బకెట్లోకి ప్లాస్టిక్ బకెట్లోకి మట్టేసి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇలా మొగ్గలైతే 3 వచ్చాయి. 3 వచ్చినా కానీ ఒకటైతే అన్హెల్దీగా ఉంది, 2 అయితే మంచిగా హెల్దీగా ఉండి ఇలా ఎదుగుతున్నాయి. చూశారు కదా, ఫస్ట్ మొగ్గ దగ్గర నుంచి చూపించాను. ఇప్పుడైతే ఆ 3 ఒకటి ఇలా తెగులుగా వచ్చింది. తెగులుగా వచ్చింది అయితే మధ్యలోనే పోతుంది అనిపించింది, మధ్యలోనే పోయింది అట్లనే. ఈ 2 మాత్రం మంచి హెల్దీగా ఉన్నాయి. అసలు నేను డ్రాగన్ ఫ్రూట్స్ని మామూలుగా ఫస్ట్ టైం కరోనా టైంలో చూశాను. అప్పుడైతే ఫ్రూట్ ఒక్కొక్కటి వచ్చి 100 పైనే ఉంది కదా. ఇంకా ఇవి ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి అసలు ప్రాసెస్ ఏం నాకు తెలీదు. ప్లాంట్ అలా పెట్టి వదిలేసాము. తర్వాత ఇలా మొగ్గలు వచ్చి తర్వాత ఇలా ఫ్లవర్ లాగా ఫామ్ అయిపోయాయి. ఈ 3 ఒకటైతే అలా చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి ఎలా కమిలిపోయిందో. ఆ ఫ్రూట్ అనేది ఎదగకుండా ఇలా పాడైపోయింది, ఫ్లవర్ కూడా రాకుండానే అలా అయిపోయింది. తెగులు వచ్చింది అనుకుంటా దానికి. ఇంకా ఈ మొగ్గలు ఏదైతే ఉన్నాయో ఎదుగుదల చూడండి ఎలా కనిపిస్తుందో. నేను 1 బై 1 స్టెప్ మరి మొగ్గగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఫ్లవర్ బర్డ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇదంతా డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇంకా ఫ్లవర్ అయితే మేము అనుకోకుండా, అసలు మేము చూసే వాళ్ళమే కాదు, అసలు చూడంగానే వావ్ అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డ్రాగన్ ఫ్రూట్కి ఫ్లవర్ ఇలా ఉంటుందా అనిపించింది. అచ్చం బ్రహ్మకమలం లాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకో ఫ్లవర్ కూడా ఉంటే బాగుండు, మొత్తం చాలా అందంగా ఉండేది అనిపించింది. ఈ ఫ్లవర్ని కాసేపు అలానే చూస్తూ ఎంజాయ్ చేసాము. డ్రాగన్ ఫ్రూట్ చూడండి ఎంతవరకు వచ్చిందా అని చెప్పి ఇప్పుడు చూద్దామని వచ్చాము. నేను చూసేటప్పుడు మీకు కూడా వీడియో షేర్ చేద్దామని ఈ వీడియో తీస్తున్నాము. డ్రాగన్ ఫ్రూట్ ఇలా స్టార్ట్ అయ్యి ఫ్లవర్ చూపించాం కదా ఇంతకు ముందు, ఆ ఫ్లవర్ ఇలా ఎండిపోయిన తర్వాత సైజ్ అయితే ఫ్లవర్ సైజ్ ఇంత ఉంది, ఫ్రూట్ తయారవుతుంది ఇక్కడ. ఈ ఫ్లవరు ఇలా అంటే ఊడిపోతుంది కదా, దీన్ని ఇలా తీసేసేయాలంట ఇలా ఫ్లవర్ని. కింద కూడా ఒక ఫ్లవర్ ఉంది కదా, చూద్దాం రండి. ఇది రావట్లేదు, ఇలా రాకపోతే ఇలా పీకేసేయకూడదు, మనకి చేతికి వస్తేనే ఇలా తీసేసేయాలి. ఇలా తీసేస్తేనే ఫ్రూట్ అనేది బాగా సైజ్ పెరుగుతుందంట. ఫ్లవర్ వచ్చి తర్వాత కాయ అయితే తయారవుతుంది కదా, ఈ తయారయ్యే కాయ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఇంకా పండిపోయే టైం అయితే దగ్గరకు వచ్చిందని ఇప్పుడు ఎందుకో ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ చూద్దాం అనిపించింది. చూడంగానే చూడండి ఇలా కలర్ అయితే వచ్చేసింది మొత్తం. ఒక 1 వీక్లో మనకి ఫ్రూట్ అనేది రెడీ అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. కింద ఫ్రూట్ అలానే ఉంది, పైన మాత్రం ఇలా కలర్ అనేది వచ్చేసింది. కిందది కూడా చూపిద్దాం. ఈ 2 ఒకేసారి వచ్చాయి ఫ్రూట్స్, కానీ ఇది ఎందుకో తొందరగా తయారైపోయింది, ఇది ఇంకా తయారవ్వలేదు. చూసారు కదా, ఇదేం చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసేసరికి ఫ్రూట్ అనేది రెడీ అయిపోయింది. 1 వీక్లో తినడానికి అయితే రెడీ అయిపోద్ది మనకి. ఈ రెడ్ కలర్ వస్తుంది కూడా ఎక్సైటింగ్. అవును, ఈ రెడ్ కలర్ వస్తుంటే మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలా ఎక్సైటింగ్ ఉంది నాకైతే. ఓకే, కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ కలర్ అనేది వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాను మీకు. ప్లేట్ చాకు తీసుకుంది అనుకుంటున్నారా? ఇన్ని రోజుల నుంచి డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తున్నాను కదా, డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు కోయడానికి టైం వచ్చేసింది. సో కోయడానికి వెళ్ళిపోతున్నాను. ఒకటే కాదు 2 రెడీ అయిపోయాయి చూడండి, ఒకసారి చూపించక్క. ఇదే కాదు, కింద ఉన్న ఫ్రూట్ కూడా పండిపోయింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి. షార్ట్ ఎలా తీస్తావు? మొత్తానికి మన డ్రాగన్ ఫ్రూట్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇది కూడా కట్ చేసేస్తున్నాను. లోపల వైట్ కలర్ ఉంటుందో పింక్ కలర్ ఉందో చూద్దాం. కట్ చేసి పింకే అనుకుంటున్నాను నేను. ఇలా తుంచేస్తే చాలు, షాప్ కూడా అవసరం లేదు. కట్ చేద్దామా? ఫస్ట్ అయితే చిన్న ఫ్రూట్ని కట్ చేసాము. తీరా చూస్తే అది పింక్ కాదు, వైట్ వచ్చింది. తింటావా? సీడ్సా? తినే సీడ్స్ మా, ఇది వేలతోలు వచ్చేసింది కదా. ఏంటి ఈ అమ్మాయి బాబుని కూర్చోబెట్టుకుని శుభ్రంగా ఈ అమ్మాయి లాగిచ్చేస్తుంది అనుకుంటున్నారా?
సిద్ధుకైతే ముందు పెట్టాను కానీ అక్క లేదు వీడియో తీయడానికి, ఒకటే ఫోన్ ఉంది కాబట్టి. తర్వాత అయితే తినేటప్పుడు తీద్దాము అనుకుంటే తర్వాత తినలేదు వాడు. 2 పీసెస్ తిన్నాడు. నచ్చిందా అంటే నచ్చలేదని చెప్పాడు. సో అందుకని చెప్పి ఇక నేను తింటూ చూపిస్తున్నాను. ఫ్రూట్ అయితే నిజంగా చాలా టేస్ట్గా ఉంది. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి.